హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అర్థమైందా మీకేంటో? కాలేదు? ఓకే, మరి నన్ను ఫాలో అవుతారు కదా? ఫాలో అయిపోండి, తెలుసుకుందాం అదేంటో. కొంచెమన్నా అర్థమైందా? ఎస్, పొటాటో మెంతికూర పొటాటో కర్రీ. చూడండి ఎంత బాగుందో, మంచిగా కలర్ఫుల్గా మెంతాకులు మొత్తం ఉడికిపోయి ఎంత బాగుందో కదా. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇది బిర్యానీలో కానీ, అన్నంలో కానీ, రోటీలో కానీ చాలా బాగుంటుంది. మంచిగా స్పైసీగా క్రీమీగా అలా పొటాటో నోటికి తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది తెలుసా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా. మరి ట్రై చేసి నాకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. కంపల్సరీగా ట్రై చేయాలి, చాలా బాగుంటుంది కర్రీ. మీకు రెస్టారెంట్లో కంటే కూడా ఇలా చేసుకుంటే కర్రీ మంచి టేస్ట్గా సూపర్గా ఉంటుంది తెలుసా. ప్రతి కూర మన చేతితో మనం వండుకుంటే ఆ లెవెలే వేరుగా ఉంటుంది చూసారా. మరి మన రెసిపీ ఫాలో అవుదామా? మరి మీరు కూడా ఫాలో అవుతారు కదా, ట్రై చేస్తారు కదా. ఓకే, ఫస్ట్ ఒక 2 కట్టలు మెంతికూర తీసుకొని ఒలుచుకొని పెట్టుకోవాలి. తర్వాత పొటాటో పావు కేజీ టమాటాలు, 2 ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి, మెంతాకు మొత్తం కడిగి పీల్ తీసేసి నీట్గా పక్కన పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అన్నీ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనము టమాటాలను తీసుకొని ఓన్లీ టమాటోస్ కట్ చేసి ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈలోపు. ఆ తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, వాటిని సన్నగా కట్ చేసి స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకేనా. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం అందులో ఏం వేసుకుందాం. ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవట్లేదు, ఇది మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి. దీంట్లో మనం ఏం వేసుకున్నామంటే జీలకర్ర, చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు అంతే. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూడండి, మరి ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఏం ఫ్రై చేయ అవసరం లేదు. ఆ తర్వాత మనము మెంతికూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. ఆ చాప్ చేసుకున్న దాన్ని మనము ఈ ఆనియన్స్లో యాడ్ చేద్దాం. చూడండి, యాడ్ చేసిన తర్వాత అది ఈజీగా కుక్ అయిపోతుంది చాలా బాగా. ఎందుకంటే మనం ముందే యాడ్ చేయడం వల్ల మెంతికూర తొందరగా కుక్ అయిపోతుంది, లేకపోతే కుక్ అవ్వదు. మెంతాకులు చాలా ఇదిగా ఉంటుంది కదా, అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అది కర్రీ మెంతాకు వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం పొటాటోని మంచిగా చిన్న క్యూబ్స్గా, మీ ఇష్టం, ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా కూడా కావాలంటే కట్ చేసుకోవచ్చు. అలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, మెంతాకు వేగిపోయింది బాగా. ఇప్పుడు అందులో మనము ఈ పొటాటో ముక్కల్ని యాడ్ చేద్దాం. చూడండి, క్యూబ్స్ లాగా ఎంత అందంగా కనిపిస్తుంది కదా, గ్రీనిష్గా వైట్గా చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇప్పుడు మనము ఒకసారి మొత్తం కలిపి స్ప్రెడ్ చేద్దాం. అప్పుడు ఆ మెంతాకి ఆ పొటాటో ఆయిల్ మొత్తం పట్టి బాగా ఉడుకుతుందన్నమాట. మనం ఇక్కడ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. మనం ఎక్కువ కూడా టేబుల్ స్పూన్స్ కొంచెం టేస్ట్కి, ఎక్కువ మసాలాలు లేకుండా మంచిగా మనం తయారు చేసుకుందాం ఈ కర్రీని. చూడండి, అది ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు, ఆ సపరేట్ అయిన దాంట్లో వేస్తే కొంచెం ఫ్రై అవుతుంది. చూడండి, అలా ఫ్రై అయిన తర్వాత మొత్తం కూర అంతా నీట్గా కలిపేద్దాం. ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేయకుండా ఇలా వేయటం వల్ల మంచిగా ముక్కలకి పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ముందే వేయటం వల్ల బాగా ఫ్రై అయిపోయి ఆ టేస్ట్ రాదు. ఇలా కర్రీని కలుపుతూ 2-3 నిమిషాలు ఉంచుకోవాలి. దాని తర్వాత మనం ఇందులో కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుందాం. ముందే యాడ్ చేయొచ్చు బిర్యానీ ఆకు, కాకపోతే ఆ బిర్యానీ ఆకులో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కాబట్టి కూరకు రాదని ఇప్పుడు యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి చేసాం, కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా.
ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం మన రుచికి తగినట్టు నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను, గరం మసాలా పౌడర్ 1 స్పూను. చాలా లో స్పైస్లో చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, అన్నీ మిక్స్ చేసి బాగా కలపాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత చూడండి, మొత్తం అంతా ఆ కారము, ఉప్పు, మసాలా పౌడర్ అంతా కరిగిపోయి మంచిగా ముక్కలకి పట్టింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీని, ఆ టమాటా ప్యూరీని ఇప్పుడు మనము ఇక్కడ యాడ్ చేద్దాం. చూసారా, మనం ఇందులో ఎక్కడ వాటర్ యాడ్ చేయట్లేదండి. వాటర్ యాడ్ చేయకుండా చాలా లో స్పైస్లో మంచి టేస్టీగా మేతి ఆలు కర్రీ చేసుకుంటున్నాం. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఇందాక గ్రీనిష్గా వైట్గా ఉంది కదా, ఇప్పుడు పింక్, లైట్ పింక్ బాగుంది కదా. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కడిగి పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇందులో ఉడికింది కదా కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల ఆల్రెడీ మెంతికూర ఇంకొంచెం మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అన్నమాట. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కర్రీ. అయితే బిర్యానీలో కానీ సూపర్గా ఉంటుంది తెలుసా. రైస్లో కూడా చాలా బాగుంటుంది, రోటీలోకి అయితే ఇంకా అసలు సూపర్, అసలు చెప్పలేం, అంత బాగుంటుంది. చూడండి, బంగాళదుంప ముక్క ఉడికిందో లేదో అలా చెక్ చేసుకోండి, ఎందుకంటే అన్ని పొటాటోస్ ఉడకవు కదా ఒక్కొక్కసారి. చూసారా, చాలా లో స్పైస్లో మనం ఇంక వాటర్ కూడా యాడ్ చేయకుండా ఓన్లీ ఆ టమాటో ప్యూరీతో ఎలా ఉడుకుతుందో చూసారా. చాలా సింపుల్గా ఉడుకుతుంది. దగ్గర దగ్గర 90% కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు మనము పాల మీద మేగడ కానీ, పెరుగు మీద మేగడ కానీ, బయట క్రీమ్ అమ్ముతారు. బయట క్రీమ్ మనం తెచ్చుకోకుండా ఇంట్లో హెల్తీగా చేసుకోవాలంటే పాల మీద కానీ పెరుగు మీద మేగడ కానీ తీసుకొని 2 స్పూన్లు బాగా మెత్తగా క్రీమీగా చేసేసి కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆ గిన్నెలో ఇంకా ఉంది కాబట్టి కొంచెం లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసి కలిపేసి అందులో వేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు కర్రీ. చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనము కూర దాదాపు ఉడికిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా యాడ్ చేసి మొత్తం కలిపేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో కర్రీ కదా. ఇక్కడే మీరు కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది నేను వేసేది, అందుకే నేను మళ్ళీ వేయట్లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు కనుక తక్కువైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. చూసారా ఎంత బాగుందో, అలా బుడగలు బుడగలుగా వచ్చేస్తుందంటే కూర ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఇలా మనం కర్రీని హాట్ బాక్స్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా కర్రీ అంతే వేడిగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, మెంతాకులు ఎంత బాగా ఉడికిపోయినాయో. మామూలుగా మెంతాకు తొందరగా ఉడకదు కదా, అందుకని అలా సన్నగా చాప్ చేసేసి అలా ముందే ఫ్రై చేయడం వల్ల ఆయిల్లో ఈజీగా ఉడికిపోతుంది. మనకు ఆకులు కూడా ఎక్కడ కనపడవు. చూడండి మంచి రెసిపీ, టేస్టీ మెంతాకు పొటాటో కర్రీ చాలా బాగుంది కదా. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ని ఫాలో అవుతారు కదా. ఫాలో అయ్యి ఒకసారి కర్రీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మీకు కనుక ఈ కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి నన్ను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.